టైం లేదు అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది. కానీ ప్రాబ్లం అనేది టైంలో కాదు, ప్లానింగ్‌లో ఉంటుంది. ఈవెన్ కొన్నిసార్లు మనం 6-8 అవర్స్ చదవలేకపోయినప్పటికీ కూడా కరెక్ట్ మెథడ్ యూజ్ చేసాము అంటే సెలక్షన్ అనేది అవ్వడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో దట్ ఇందులో భాగంగా మనం ఏ విధమైనటువంటి అప్రోచ్ లేదంటే ప్లానింగ్‌ని ఫాలో అవ్వాలి అనేటటువంటి అంశం గురించి మాట్లాడదాం. వన్ థింగ్ ఏంటంటే చాలామంది చదవడం జరుగుతుంది. బట్ వాళ్ళు స్మార్ట్ స్టడీని చూస్ చేసుకుంటున్నారా? లేదంటే హార్డ్ స్టడీని చూస్ చేసుకుంటున్నారా? అనేటటువంటి అంశాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది యాస్పిరెంట్స్ రాంగ్ మెథడ్స్ని ఎక్కువగా ఫాలో అవుతారు. ఏంటి ఆ రాంగ్ మెథడ్స్ అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే ర్యాండమ్గా ఏదో ఒక సబ్జెక్ట్ని ఓపెన్ చేయడం జరుగుతుంది, ఏదో ఒక సబ్జెక్ట్ని చదవడం జరుగుతుంది. అది కూడా ర్యాండమ్గా ఎటువంటి ప్లానింగ్ లేకుండా. ఇంకోటి ఏంటంటే ఎటువంటి నోట్స్ లేకుండా చదవటం. దీంతోపాటు ఎటువంటి డైలీ ప్లాన్ లేకుండా కూడా మనం చదువుతాము. దీనివల్ల అల్టిమేట్గా ఏమవుతుందంటే టైం అంతా కూడా వృధా అవ్వడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ఎక్కువ మంది చేసేది ఏంటంటే యూట్యూబ్లో ఓవర్ కంటెంట్ని కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఈ రాంగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫాలో అవ్వడం వల్ల ఈవెన్ మీరు కష్టపడి చదివినప్పటికీ కూడా ర్యాంక్ రాకపోవడానికి వన్ ఆఫ్ ద మేజర్ అబ్స్టాకిల్గా ఉంటుంది. మరి ఇప్పుడు రాంగ్ మెథడ్ గురించి చెప్పాం కదా, సో దట్ వాట్ ఈస్ కరెక్ట్ మెథడ్ అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఏ విధమైనటువంటి అప్రోచ్ని మనం ఫాలో అవ్వాలని మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో నేను ఈ అంశాల గురించి చెప్తూనే ఉంటాను. సో దట్ కరెక్ట్ మెథడ్ ఏంటంటే లిమిటెడ్ సోర్సెస్. దేనికైనా లిమిటెడ్ సోర్సెస్ అనేవి ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక సబ్జెక్ట్కి ఒక సోర్స్ మాత్రమే ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీంతోపాటు రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్గా రివిజన్స్ అనేవి ఉండాలి. అండ్ ఆల్సో రివిజన్ ఎలా చేయాలి, ఇటువంటి అంశాల గురించి కూడా మనం కంప్లీట్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే రివిజన్ ఏ విధంగా చేయాలి, అందులో ఏ టెక్నిక్స్ ఏ మెథడ్స్ని ఫాలో అవ్వాలి అనేటటువంటి అంశం గురించి కూడా చెప్పా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే చూడండి. దీంతోపాటు పీవైక్యూస్ అనేవి ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంతోపాటు పీవైక్యూస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. పీవైక్యూస్ ఇంపార్టెన్స్ ఏంటి, పీవైక్యూస్కి సంబంధించినటువంటి సోర్సెస్ ఏంటి అనే వాటి గురించి కూడా మాట్లాడాం. దీంతోపాటు షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని రివిజన్ చేయడానికి చాలా వరకు యూజ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు షార్ట్ నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలని. ఫర్దర్గా వచ్చే వీడియోస్లో షార్ట్ నోట్స్ ఏ విధంగా చేయాలనేటటువంటి అంశం గురించి కూడా మాట్లాడదాం. సో కరెక్ట్ మెథడ్ ఏంటి అంటే ఈ అంశాలని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. అండ్ ఆల్సో మనం ప్రతిదానికి ఒక స్ట్రాటజీ అంటూ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో దట్ ఏంటి ఆ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనే దాని గురించి కూడా మాట్లాడదాం. వన్ థింగ్ ఏంటంటే క్వాంటిటీ కంటే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది నేను 10 నుంచి 12 గంటలు చదివాను, స్టిల్ నాకు ర్యాంక్ రాలేదు అనేటటువంటి అంశం గురించి ఎక్కువగా చెప్తారు. బట్ ఇక్కడ లోపించింది ఏంటంటే ఎఫిషియన్సీ అండ్ ఆల్సో ఎఫెక్టివ్ స్టడీ. ఇవి లేకపోవడం వలన నువ్వు ఎన్ని గంటలు చదివినా యూజ్ ఉండదు. సో దట్ నేను ఫస్ట్ మీకు చెప్పాను 6-8 అవర్స్ చదవకపోయినా మీరు 4-5 అవర్స్ చదివినా కూడా ఈజీగా ర్యాంక్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఇక్కడ నేను జస్ట్ ఒక 3 అవర్ ఎఫెక్టివ్ స్టడీ మోడల్ అనేటటువంటి అంశం గురించి మాట్లాడతా. సో అది ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో మీరు 4-5 అవర్స్ అనే ప్లాన్ కూడా ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే చేయండి. ఈవెన్ డైలీ 3 అవర్స్నైనా మీరు ఇలా డివైడ్ చేసుకోండి. ఏంటంటే ఫస్ట్ 1 అవర్ కాన్సెప్ట్కి పెట్టుకోండి. దెన్ సెకండ్ అవర్ ఏదైతే ఉందో అది పీవైక్యూస్ కావచ్చు, ప్రాక్టీస్కి పెట్టుకోండి. దెన్ థర్డ్దేమో రివిజన్కి ప్లాన్ చేసుకునేలా ఉండాలి. సో ఇలా మీ తక్కువ టైంనైనా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలంటే ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా ఫాలో అయితే ఏముంటుందంటే మన యొక్క మెమొరీ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అవుతుంది. దీంతోపాటు మన టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ ఆల్సో లాస్ట్ మినిట్లో మనం ఏవి మర్చిపోకుండా కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. దెన్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ గోల్డెన్ రూల్ ఏంటంటే 3-3-3 టెక్నిక్. ఏంటి 3-3 టెక్నిక్ అంటే ఫస్ట్ 3 డేస్లో మనం ఒక టాపిక్ని కంప్లీట్ చేసుకునేలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉంది. సో ఫండమెంటల్ రైట్స్ 3 డేస్లో ఆ టాపిక్ని కంప్లీట్ చేసుకుంటాం. అలానే 3 టైమ్స్ రివైజ్ చేసుకునేలా కూడా ఉండాలి. అండ్ ఆల్సో 3 టైప్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది కూడా ఉండాలి. ఏంటా 3 టైప్స్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే వన్ ఈజ్ పీవైక్యూస్, సెకండ్ వన్ ఈజ్ ఎంసీక్యూస్, థర్డ్ వన్ ఏంటి షార్ట్ నోట్స్. సో ఈ విధంగా ఈ 3-3 టెక్నిక్ ఫాలో అయ్యామంటే మనకి చాలా మంచిగా రివైజ్ అవుతుంది.
ఏదైనా టాపిక్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకుంటాం, లాంగ్ లాస్టింగ్గా గుర్తుండడానికి కూడా అవకాశం ఉంటుంది. దెన్ ఆ తర్వాత సబ్జెక్ట్ వైజ్ అప్రోచ్ అనేది కూడా మనం స్మార్ట్గా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉందనుకోండి, పాలిటీలో స్టాటిక్ అనేది మనకి చాలా ఎక్కువగా స్కోరింగ్ ఉండేటటువంటి అంశం. సో దీనికి ఏం చేస్తాం, డైలీ కొంచెం కొంచెం చదువుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ చదువుకున్నా సరిపోతుంది. సో ఇలా సబ్జెక్ట్ వైజ్ స్మార్ట్ అప్రోచ్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ ఇప్పుడు చేస్తున్నా ఇండియన్ పాలిటీ రోజుకో ఆర్టికల్ సిరీస్ అని. ఇది ఎందుకు నేను చెప్తున్నాను, మీ అందరికీ కూడా పాలిటీ అనేది బాగా తెలిసినటువంటి సబ్జెక్టు. అండ్ ఆల్సో ఈ టైప్ ఆఫ్ టెక్నిక్ని ఫాలో అయ్యామంటే మనకి తెలియకుండానే 10 minutesలో మనం పాలిటీని డైలీ రివైజ్ చేయడం మాత్రమే కాకుండా ఎక్కువ కాలం గుర్తుండడానికి కూడా అవకాశం ఉంటుంది. దెన్ హిస్టరీ ఎలా చదవాలి, హిస్టరీ ఎప్పుడైనా స్టోరీ ఫార్మాట్లో చదువుకోవడానికి ట్రై చేయండి. హిస్టరీ అంటే మనందరం రాజుల గురించి లేదంటే రాజ్యాల గురించి చదువుకుంటాం. హిస్టరీ అంటే రాజులు రాజ్యాలు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, పరిపాలన, దీంతోపాటు లిటరేచర్ కావచ్చు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. సో ఇలా స్టోరీ ఫార్మాట్లో మనం ఎప్పుడైనా హిస్టరీని చూడాలి, అలానే చదవాలి. దీంతోపాటు హిస్టరీకి సంబంధించి ఒక టైం లైన్ కూడా క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజులకు సంబంధించిన టైం లైన్, ఆ టైం లైన్లో భాగంగా వాళ్ళు ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఈవెన్ మనకి ఇటీవల కాలంలో ప్రశ్నలు ఎక్కువగా క్రోనలాజికల్ ఆర్డర్ని బేస్ చేసుకొని అడుగుతున్నారు కాబట్టి హిస్టరీని ఎప్పుడైనా టైం లైన్ ఆధారంగా కూడా చేసుకొని చదువుకోండి. దెన్ ఎకానమీ అంటే ఎకానమీ మీరు బాగా చదవాలంటే బేసిక్స్ అనేవి ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండాల్సి అవసరం ఉంది. అండ్ ఆల్సో ఫస్ట్ మీరు క్లియర్ చేసుకోవాలి కూడా. దీంతోపాటు కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ చదవాలి. అప్లికేషన్ ఓరియంటేషన్గా మనం ఎకానమీని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే అందరూ డెప్త్కి వెళ్ళి చదువుతారు. వన్ థింగ్ ఏంటంటే మీరు ఓవర్ డెప్త్ చదవాల్సినటువంటి అవసరం లేదు. ఏం చేయాలంటే ఎగ్జామ్ ఓరియంటేషన్ అప్రోచ్ను ఫాలో అయితే సరిపోతుంది. సో దట్ హై ఇంపాక్ట్ టిప్స్ కొన్ని చెప్తాను. అండ్ ఆల్సో ఇవి మనకి ఒక గేమ్ చేంజర్ లాంటివి. ఏంటంటే ఆ టిప్స్ అంటే టిప్ 1 1 సోర్స్ పాలసీ. 5 బుక్లు కాకుండా ఒకే బుక్ రివైజ్ చేయండి. సెకండ్ టిప్ ఏంటంటే నోట్స్ అనేది కంపల్సరీ. ఇది లాస్ట్ 20 daysకి మీకు లైఫ్ సేవర్గా ఉంటుంది, మీకు ర్యాంక్ తెచ్చిపెట్టడానికి కూడా ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ స్ట్రాటజీ కూడా ఉంటుంది. టిప్ 3 ఏంటంటే పీవైక్యూస్. దోస్ ఆర్ ద బ్లూ ప్రింట్. ఎగ్జామ్ ఎలా వస్తుందో క్లియర్గా మనకు ఐడియా ఇస్తుంది ఈ పీవైక్యూస్ మాత్రమే. దెన్ టిప్ 4 ఏంటంటే డైలీ కన్సిస్టెన్సీ. చెప్పాను కదా, 10 hours ఇర్రెగ్యులర్గా చదవడం కంటే 4 to 5 hours డైలీ చదివితే అది చాలా మంచిగా ఉంటుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది, ఎఫెక్టివ్ స్టడీగా కూడా ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ప్రిపరేషన్ టైంలో బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అవాయిడ్ చేయండి. ఇంకా టైం ఉంది, లేటర్ స్టార్ట్ చేస్తా అనేటటువంటి బిగ్గెస్ట్ ట్రాప్లో పడ్డారు అంటే మీరు ఎంత తెలివైన వాళ్ళైనా ర్యాంక్ రాకుండా పోతుంది. వన్ థింగ్ ఏంటంటే చిన్నగా అయినా మొదలు పెట్టండి. స్టార్ట్ స్మాల్, కానీ ఈరోజే మొదలు పెట్టండి. బట్ స్టార్ట్ టుడే. సో చిన్నగా అయినా మొదలు పెట్టండి, కానీ ఈ రోజు నుంచే ప్రారంభించండి. ఇంకా టైం ఉంది, తర్వాత మొదలు పెడతా, తర్వాత స్టార్ట్ చేస్తా అనేటటువంటి ట్రాప్లో పడ్డారు అంటే ఏ విధంగానూ కూడా మనకి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో లైఫ్ అనేది ఉండదు. ఇక్కడ టైం లేకపోవడం అనేది ఎవరికి ప్రాబ్లం కాదు, డైరెక్షన్ లేకుండా చదవడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో మీరు కరెక్ట్ మెథడ్ ఫాలో అయ్యారు అంటే ఈవెన్ 4 to 5 hours కూడా మనం గ్రూప్ 2ని క్రాక్ చేయగలం. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.